హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి. మనమైతే చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూడటాకైతే వచ్చామన్నమాట. మీరు ముందు వైపు చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి అమృత్ విద్యాపీఠం అన్నమాట. చూడొచ్చు, ఇదైతే క్యాంపస్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదండి. ఈ క్యాంపస్ విస్తరించే పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. దానిలో భాగంగా ఇప్పుడైతే మీరు చూడొచ్చు ముందు వైపు క్యాంపస్ పనులు ఎలా జరిగినాయి ఏంటి అనేది. ఇది కూడా చాలా వరకు పూర్తవబోతుందండి. అలాగే మనకి ఈ అమృత్ యూనివర్సిటీకి ముందు వైపు వచ్చేసి మనకి ఈట్వల్ రోడ్ అయితే ఉందన్నమాట. దానిలో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం నేను వివరంగా అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతిదీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరైతే సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉండిద్దండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ముందు వైపు ఇది వచ్చేసి E12N7 జంక్షన్ అన్నమాట. అంటే ఏంటంటే మనకి ఎర్రబాలెం దగ్గర నుంచి మనకి నీరుకొండ వరకు అయితే ఈ రోడ్ అనేది ఉండిద్దండి. మొత్తం 9 లైన్స్ రోడ్ లాగా అయితే ఉండిద్ది అనమాట. చూడొచ్చు, రోడ్డుకి ఇరుపక్కల కూడా డ్రైనేజ్ డెక్కులు కానీ అలాగే వాటర్ సప్లై పైప్స్ కానీ మొత్తం భూగర్భంలోనే అయితే నిర్మిస్తారన్నమాట. మీరు చూడొచ్చు, మొత్తం రోడ్డుకు సంబంధించి రోడ్ రోలర్తో ఈ మట్టిని లేయర్స్ లాగా అయితే పోస్తారండి. ఒకటి మట్టితో లేయర్ పోస్తే దాన్ని బాగా అది మీద దాకా ఈ రోడ్ రోలర్తో తొక్కించి దాని తర్వాత మనకి ఈ కంకర్ని కానీ ఇలాగా ఒక 3-4 లేయర్స్ని అయితే వేయడం జరిగిద్ది అనమాట. అలాగే ఈ వర్క్స్ వచ్చేసి మనకి బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. చూడొచ్చు మీరు మొత్తం. చూస్తున్నారు కదండి, ఇంకా ముందు వైపు కూడా జరుగుతున్నాయి. నేను అవి కూడా చూపిస్తాను మీకు. ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా ఇదిగోండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డ్రైనేజీ డెక్కుల పైన మొత్తం స్లాబ్ కూడా పోసిన తర్వాత ఈ మూతలు ఉంటాయి కదండి, వాటిని అయితే ఫిక్స్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇదిగోండి, వాటిని అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందు మనకి అలాగే ఈ పనులు కూడా చాలా వరకు మొదలైనయండి అమరావతిలో. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బ్యాచింగ్ ప్లాంట్ అనేది నిర్మిస్తున్నారండి. లోపల మీరు వర్కర్స్ కాలనీలు కానీ ఇవన్నీ చూడొచ్చు. కొత్తగా వచ్చిన సామాగ్రి ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇక్కడ నుంచి వస్తే మనకి ఈ గిల్లాలతో పోసిన లేయర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి రైట్ సైడ్ వచ్చేసి డ్రైన్స్ సంబంధించి పనులు అనేవి జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ఇవి వర్కర్స్ గృహాలు కానీ ఈ చాలా భారీ ఎత్తున అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఈ వర్కర్స్ గృహాలు, ఈ బ్యాచింగ్ ప్లాంట్లు ప్రతి నిర్మిస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ డ్రైనేజీకి సంబంధించి ఈ సెంటరింగ్ అయితే బిగిస్తున్నారండి నిర్మించడం కోసం. కింద ఫ్లోరింగ్ పోయడాన్ని అయితే మనం గమనించవచ్చు. అలాగే వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారండి. ప్రతి చోట పనులు అనేవి రోడ్ వర్క్స్ కానీ ఎలాగో ఈ రైనీ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి ఈ రోడ్ వర్క్స్ కానీ బిల్డింగ్స్ పనులు కానీ అలాగే మన ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు కానీ ఇవన్నీ చాలా వేగవంతం అయితే చేశారనమాట. ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టడం అయితే జరిగిందండి ప్రతి వీడియో కూడా. మీరు ఎవరన్నా చూడకపోతే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అనేది చేయండి. చూడొచ్చు మీరు మొత్తం. అలాగే ఏంటంటే ఈ రోడ్ల మీద వర్షాలు పడిన తర్వాత ఈ నీళ్లు కూడా నిలవకుండా ఏంటంటే మనకి డైరెక్ట్గా ఈ డ్రైన్స్లోకి వచ్చేసే విధంగానే వీటిని వీటిని అయితే రెడీ చేస్తున్నారు అనమాట. దీనిలో ఏంటంటే అండి మనకి ఇక్కడ ఒక ఇదే రోడ్డుకి బ్రిడ్జి కూడా నిర్మించాల్సి వచ్చింది. ముందు వైపు చూసుకుంటే మనకి N9 జంక్షన్ కూడా ఉండిద్దండి. ఇదే కొంచెం ముందుకెళ్ళి అది కూడా చూపిస్తానండి. E12N9 జంక్షన్ అనమాట. అది వచ్చేసి మనకి SRM దగ్గర ఉండిద్దండి ఆ జంక్షన్. నేను అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు, ఇది కొత్తగా నిర్మిస్తున్న బ్యాచింగ్ ప్లాంట్స్ అనమాట. మనం ఇలాగే ఈ రోడ్డు వెంబడి మనం చూసుకుంటే ఇక్కడ వర్కర్స్ గృహాలు కానీ బ్యాచింగ్ ప్లాంట్స్ కానీ
చాలా ఉన్నాయండి ఈ రోడ్డు పక్కనే. అలాగే మీరు ఇక్కడ రోడ్డుకి సంబంధించి కూడా పనులు కూడా చాలా వేగంగానే చేస్తున్నారు, అది మీరే చూడొచ్చు. ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు అనేది చదును చేస్తున్నారు అనమాట, మట్టిని ఎంత ఉందారా. అలాగే ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడైతే ఈ సెంట్రింగ్ పెట్టి నిర్మించడం అయితే పూర్తయింది అనమాట. ఇక్కడ వాటరింగ్ అనేది చేస్తున్నారండి. అలాగే ఈ రోడ్డు మొత్తాన్ని ఇలా చదునైతే చేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా డ్రైనేజీ నిర్మించడం అయితే మొత్తం పూర్తయిపోయిందండి. ఇదిగోండి ఇలాగా పైప్స్ అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. ఇక్కడ చూడొచ్చండి జెసిబితో మనకి రైట్ సైడ్ ఈ డ్రైన్స్ నిర్మించడం కోసం ఈ గుంతనైతే తవ్వుతున్నారు అనమాట. చూడొచ్చు మొత్తం. ఇదిగోండి చాలా సామాగ్రి అయితే తీసుకొచ్చారండి. ఈ పైప్స్ కానీ, ఈ వాటర్ పైప్ లైన్స్ కి ఉపయోగించే పెద్ద పైపులు కానీ. ఇదిగోండి ఇది వచ్చేసి N8 రోడ్ అనమాట. మీరు చూడొచ్చు ముందు వైపు అది కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి. అది కూడా నేను ఇంకా ముందు మీకు వీడియో ద్వారా చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఈ వాటర్ పైప్స్ కానీ, ఎలక్ట్రిసిటీ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి చాలా అయితే తీసుకొచ్చి పెట్టారండి. ఈ మధ్య వచ్చినాయి అనమాట ఇవన్నీ. చూడొచ్చు మీరు ముందు వైపు ఈ ల్యాండ్ అనేది క్లియర్ చేస్తున్నారు అనమాట. ఇంకా సామాగ్రి వస్తే ఇక్కడ పెట్టడం కోసం మొత్తం ల్యాండ్ అనేది క్లియర్ చేస్తున్నారు. ఇంకా ముందు వైపు కూడా ఉందండి, అక్కడ ఆల్రెడీ వచ్చిన సామాగ్రిని అయితే దింపడం జరుగుతుంది. నేను అటువైపు వెళ్ళి అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇదే రోడ్డు వెనక పక్క చూడొచ్చండి మీరు. SRM యూనివర్సిటీ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ రోడ్లో కూడా మీరు మార్పు చూడొచ్చండి. ఇదిగోండి ఈ పైప్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ మనకి ఇంకా ల్యాండ్ అనేది క్లియర్ చేస్తున్నారు. ఇంకా సామాగ్రి వస్తుందని అయితే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి E12 రోడ్డు పక్కన. అంటే ఈ రోడ్డుకి సంబంధించిన సామాగ్రిని అయితే ఇక్కడ దింపుతున్నారు. అలాగే మీరు ముందు వైపు రోడ్డు కూడా చూడొచ్చండి. ఇక్కడ మనకి లేయర్, సెకండ్ లేయర్ కూడా కనిపిస్తుంది. గిల్లాలతో వేసిన లేయర్ ఆల్రెడీ మనకి మ్యాపింగ్ అనేది చూస్తున్నారండి. ఈ గిల్లాలతో సంబంధించిన లేయర్ వేయడాన్ని మీరు మొత్తం గమనించవచ్చు. చాలా వెడల్పుగా అయితే ఉన్నాయండి రోడ్స్ అనేవి కూడా. అలాగే ఈ డ్రైనేజీ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ లాగా డ్రైనేజీ డెక్కలు ఇక్కడ నిర్మించడానికి కూడా మీరు గమనించవచ్చు. మనకి రైట్ సైడ్ ఇవి కనిపిస్తున్నాయి కదండి పైన హోల్స్ లాగా, అదే అనమాట డ్రైనేజీస్ లో ఏమన్నా ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ దిగడం కోసం వీలుగా అయితే వీటిని హోల్స్ ని అయితే క్రియేట్ చేశారనమాట. ఇదిగోండి E12 రోడ్ అనమాట. మనం ఇప్పుడు ఉన్నది వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ కూడా ముందు వైపు మనం మెటీరియల్ అయితే చూడొచ్చు. అలాగే ఇది చాలా దుమ్ము అండి మొత్తం. అసలు మనం అమరావతి మొత్తం తిరిగి తిరిగి వచ్చి ఈ దుమ్ము చాలా డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. చూడొచ్చు మీరే. అంటే ఈ రోడ్స్ ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి కదండి, అందుకని చెప్పి కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇదంతా వచ్చేసి పైప్స్ కానీ, ఇవి ఎలక్ట్రిసిటీ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ చాలా భారీ ఎత్తున తీసుకొచ్చి అయితే పెట్టారనమాట. ఆల్రెడీ వాచ్మెన్స్ కూడా ఉన్నారండి. ఎక్కడా కూడా మెటీరియల్ మిస్ అవ్వకుండా చూసుకునేందుకు వాచ్మెన్లు కూడా ఉన్నారనమాట. ఇదండి మన వీడియో. మరి మీకు నచ్చిందని, నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.